ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి గత వారం 10 రోజుల నుంచి కూడా మామిడిపల్లిలో రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీర్పేట సంబంధించిన మధ్య సబితా రాజశేఖర్ రెడ్డి గారి భర్త అయినటువంటి మధ్య రాజశేఖర్ రెడ్డి ఆయన మేమేదో ఆరోపణలు చేసినాం, మీరు ఒకటికి 10 సార్లు మీరు కంప్లైంట్ చేస్తున్నారు, వైష్ణవి వెంచర్ పైన కృష్ణారెడ్డి గారి పైన చేస్తున్నారని చెప్పేసి మేమే ఊరిని మీరు అభివృద్ధిలో నడిపించాలంటే ఇలాంటి కంప్లైంట్ చేయొద్దు, ఏదైనా ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. మీరు పదే ఆర్డీఓకు 10 సార్లు, ఎంఆర్ఓకు 10 సార్లు, కలెక్టర్కు 10 సార్లు రిపోర్ట్ ఇస్తే దీంట్లో మర్మం ఏందని మేము అడుగుతా ఉన్నాం. అరే మీరు సచ్చిలరు, సత్యహరిచంద్రులు, మీరు నిజంగా కూడా మీరు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. బాలపూర్ మండలంలో ఎక్కడ కూడా మీరు రాజకీయ జీవితంలో అసలు ఎవరి దగ్గర కూడా ముడుపులు తీసుకోలేదు. ఓకే, మీరు అక్కడ ఒట్టు తిన్నారు కదా, ప్రెస్టేజ్ మీద తీసుకోలేదు, ప్లస్ వైష్ణవి దగ్గర కూడా డబ్బులు అడగలేదు అని ప్రమాణం చేసినావు కదా. మేము ఏమంటున్నామంటే బాలపూర్ మండలంలో నువ్వు ఎక్కడ కూడా తీసుకోలేదని చెప్పేసి మేము కూడా నమ్ముతున్నాం, ప్రమాణం చేసినావు కదా. అయితే మా ఆరోపణ ఏంటంటే మీరు ఒకటికి 10 సార్లు మీరు కంప్లైంట్ చేయడంలో మర్మం ఏంది, ఆ విషయం ఒకటి మాకు క్లారిఫై కావాలి. సరే మీరు కబ్జాల మీద అంత బాధపడుతుంది కదా, చాలా బాలపూర్ మండలంలో చాలా చెరువులు కుంటలు కబ్జాలు అయినాయి. మరి మా విలేజ్లో కూడా 99 కూడా కోల్పోయినాం. 99 పట్టాలు రైతులకు చాలామంది, ఒక 200 ఫ్యామిలీలు కూడా 99 సర్వే నెంబర్గా ల్యాండ్ చెదనున్న ల్యాండ్కి మాత్రం మాకు ఇచ్చిర్రు, నష్టపరిహారం ఇచ్చారు. కానీ గుట్టలు మెట్టలు అటువంటివి కూడా ఇప్పటివరకు రైతులకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. మరి వాటి గురించి నీకేమైనా చిత్తశుద్ధి ఉందా? ఊరోళ్ళ గురించి చేస్తున్నట్టున్నావు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అదొకటి ముఖ్యంగా. ఆయన ఏమన్నాడు, వచ్చి రాగానే మంగళవారం రోజు నేను గుడికి వచ్చిన ప్రమాణం తీసుకొచ్చి మేము ఆరోపణ చేసినాం, దాంట్లోకి మేము కట్టుబడి ఉన్నాం, ఆయన ఆరోపణలకు మేము కట్టుబడి ఉన్నాము, ఆయన పైన చేసిన ఆరోపణలకు. నువ్వు ప్రమాణం చేసేటప్పుడు నా మీద ఆరోపణ చేసిరు కదా, మీరు రండి, నేను 10 మంది విలేజ్లను పిలవండి, మీరు డబ్బు చాటు ఇప్పించి కూర్చున్నారు, రండి, మీరు ఎట్లా నా మీద ఆరోపణలు చేసి డబ్బులు అడుగుతున్నాం అంటే దానికి మేము సమాధానం చెప్పేటోళ్ళం. ఈయన ఎవరో సత్యహరిచంద్రులను నిరూపించుకోమన్నాము, ఈయన ఎవరు పోయి ఒట్టు తినమన్నాం. మేము ఒట్టు తినమనలేదు. భార్యాభర్తలను ఫ్యామిలీని కూడా మేము ఆ దేవుళ్ళ దగ్గర ఒట్టులు తినొద్దని, ఎందుకంటే ఆయన గురించి మాకు చాలా నమ్మకం, అటువంటి ఒట్లు తినకని చెప్పినాం. ఎందుకంటే ఆయన వల్ల ఫ్యామిలీ పాడగావద్దని చెప్పేసి మా ఉద్దేశం. ఎందుకంటే అటువంటి ఒట్లు రాజకీయాల్లో ఆరోపణకు ప్రత్యారోపణ ఉంటుంది, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. ఎవరైనా విమర్శ చేస్తే నేను చేయలేదని చెప్పి ఒట్టు తినడమే ఫైనల్ కాదు, అది 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 సబబు కాదు, అది ఒక లెక్క కాదు, అది ఒక పద్ధతి కాదు. సరైన రాజకీయ నాయకుడు, పరివర్తన చెందిన రాజకీయ నాయకుడు, అసలు నిజంగా కూడా నాలెడ్జ్ ఉన్న రాజకీయ నాయకుడు చేసే పని అది కాదు. భార్య పిల్లల మీద నేను తట్టు తింటున్నా, నేను నా భార్య మీ ఫ్యామిలీ నాశనం కానీ మా ఫ్యామిలీ నాశనం కానీ, ఇది ఎంత హాస్యాస్పదం అండి ఇదంతా. నిజంగా కూడా ఒక రాజకీయ నాయకుడు నిన్ను నా మీద ఆరోపణ చేస్తే ప్రూవ్ చేసుకో, అవును చలో శివకుమార్ గారు, పవన్ గారు రండి, నేను ఎక్కడ చేసిన ఏం సంగతి అని మీరు నిరూపించుకోండి. దాన్ని వదిలేసి మీరు నాశనం అయిపోయి ఆ పెడబొబ్బలు శోకాలు పెట్టుకుంటుంటే ఇదెక్కడ న్యాయం అండి? ఇట్లా ఉంటుందండి ఏడన్నా? మేము ఆరోపణ చేసినామండి, దానికి ప్రత్యారోపణ చేయండి. మీ ప్రెస్ మీట్ల మధ్యలో కూర్చొని, ప్రెస్ మీట్ల అందరినీ కూర్చొని మీ సమక్షంలో వయా మీడియా నువ్వు ఆరోపణ చేయి. అంతేగాని నువ్వు తడిబట్టలు తొడిగొట్టినా అంటే నువ్వు ఒట్టు తింటే సత్యం అసత్యం అయిపోతుందా అండి? అసత్యం సత్యం అయిపోతుందా? ఒట్లు తినడము, ఒట్టు తీసి గట్టు మీద పెట్టడము రాజశేఖర రెడ్డి గారు మీకు అలవాటే. నేను ఏమంటున్నా, మీ మీద మాకు రాజకీయంగా కానీ మీకు వ్యక్తిగతంగా కానీ ఏవి కూడా ఎటువంటి కోశాన కూడా మీ మీద మాకు వ్యతిరేకత లేదు, కోపం లేదు. మేము అనేదల్లా గ్రామ అభివృద్ధి గురించి మేము పాటుపడ్డాము. స్వర్గీయ శంకర్ గౌడ్ గారు చనిపోయినప్పటి నుంచి ఊరు బాగోగులు ఎవరు చూస్తున్నారండి? తర్వాత శంకర్ గౌడ్ తర్వాత వాళ్ళ కొడుకు వేణుకుమార్ గౌడ్ గారు 2 కౌన్సిలర్ గెలిచింది. మాకు గ్రామీణ వాతావరణం అండి, ఈ ఊరు పనిబాట్లు ఉంటారు, కుమ్మరి కమ్మరి మంగలి దక్కలి అందరు ఉంటారండి. ఒక పండుగ కావాలంటే, ఒక బోనాలు కావాలంటే, ఒక హోలీ కావాలంటే వాళ్ళందరూ సహాయ సహకారంతో మేము చేయాల్సి వస్తుంది. ఆ రోజు నుంచి ఆ పనిబాట్ల ఖర్చులు శంకర్ గౌడ్ గారు చూస్తుండే, 5 సంవత్సరాలు వేణుగౌడ్ గారు చూసారు, తర్వాత 5 సంవత్సరాల నుంచి మేమే చూస్తున్నామండి. మా బాధ్యత ఊరిని అభివృద్ధి చేయాలి, ఊరిని అన్ని విధాల అభివృద్ధి చేయాలి, ఒక దాత దగ్గరికి పోవాలి, సిఎస్ఆర్ కింద ఓ స్కూల్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశం మాకు. అదే తప్పితే అందుకే ఒకరితో పుచ్చుకున్నామండి, మాకు ఇంకోటి ఏం లేదు. మా కృష్ణారెడ్డి గారిని అడిగితే అన్న మాకు ఈ పని ఉంది, ఒక స్కూల్ కట్టిమన్నారు. శివకుమార్ గారు మా సహచరుడు నేను ఇద్దరం అడిగినాం, స్కూల్ కట్టిమంటే ఒక 30 లక్షలు పెట్టి స్కూల్ కట్టించిండు. గవర్నమెంట్ స్కూల్ అండి, పిల్లలకు లేరు కింద కూర్చుంటాను రిక్వెస్ట్ చేస్తే.
ఆ తర్వాత ఒక గుడి డెవలప్ చేయమన్నాం. ఈ గుడికి ఇప్పుడున్న కమాన్ మనం కూర్చున్న వచ్చే గుడి కూడా కమాన్ కృష్ణారెడ్డి గారు కూర్చు. మేము ఏమంటున్నామంటే ఏ గుడి అంటారు? ఈ బాలాజీ టెంపుల్. ఇంకా ఈ బాలాజీ టెంపుల్ కూడా డెవలప్మెంట్లో ఆయన పాత్ర ఉంది. గ్రామంలో జరిగినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి పనులలో కూడా కిషన్రెడ్డి గారి సహకారం ఉంది అని చెప్పి మేము ఒకరితో వచ్చుకున్నాం తప్పితే మాకు కూడా కంప్లైంట్ ఇచ్చి గ్రామ అభివృద్ధిని అడుకోవాలంటే ఎంతసేపు అండి? ఇలా ఒక చిన్న గ్రామం మామిడిపల్లి ఈరోజు హైదరాబాద్ సిటీతో పోటీ పడుతూ అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు పోతుంది. నువ్వు ఇటువంటి ఆరోపణలు చేసి ఇటువంటి ఫాల్స్ స్టేట్మెంట్లు ఇస్తే చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామ ఉనికి కూడా ప్రమాదం ఉందండి. అభివృద్ధి జరగదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యి చాలామంది కూడా ఉన్నారు. మేము అదే అడుగుతున్నాం. దాని గురించి మీ సమస్య ఏముందండి? వైష్ణవిలో కబ్జా పెట్టిందని అంటున్నావు. మీ ఫ్యామిలీ మధ్య ఫ్యామిలీ కదా, మీ ఫ్యామిలీ మీకు దూరం కాదు కదా, మేము దూరం అయి ఉండొచ్చు. మాకు రాజకీయంగా కూడా మీతో పోటీ లేదు కదండి. మీరు జనరల్, మీరు ఓసీ రెడ్డి వర్గం, మేము బీసీ వర్గం, మా సామాజిక వర్గం కూడా. అట్లా కూడా మీ మీద ఏం కక్షలు ఉంటాయి? మేము అనేది ఏంటంటే సానుకూలంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ పాలల ల్యాండే డెవలప్మెంట్కి ఇచ్చారు. కృష్ణరెడ్డి గారు వేరే ల్యాండ్ ఎవరికి లేదు. మరి మీ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టుకొని మీరు మాట్లాడవచ్చు కండి. నేను 10 సార్లు ఆర్డీఓలకు ఇచ్చిన, 10 సార్లు ఎంఓలోకి ఇచ్చిన, ఒక మహిళా ఎంఆర్ఓ నిద్రపోతుందామే అని మాట్లాడితే ఎవరండి? అధికారులు వాళ్ళ పని వాళ్ళు చట్ట ప్రకారం చేసుకుంటారండి. నీ నోరు ఉందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధికారుల మీద దురుసుగా ప్రవర్తించి పిట్ట బెదిరింపులకు ఉడతోపులకు ఎవరు భయపడతారండి? వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి గారు మరి దేనికోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు? ఆయనకు మరి ఏమంటుండండి? ఆ భగవంతునికే తెలియాలి. ఆడ ఏమంటుండు? ఆడ హనుమాన్ టెంపుల్ కాడ మంగళవారం రోజు నిన్న అన్నాడు కదా. ఆయన ఏమంటుండంటే పర్టికులర్గా వైష్ణవిలా నేను ప్రెస్టేజ్లో డబ్బులు అడగలేదు, కృష్ణరెడ్డి గారు డబ్బులు అడగలేదు ప్రమాణం చేస్తుంది. మేమేమంటున్నామంటే నీ రాజకీయ జీవితంలో నువ్వు ఏడ కూడా ముడుపులు తీసుకోలేదని అడుగుతున్నాం. మా ఆరోపణ. నువ్వు సచ్చిలురువే కదా, నువ్వు నిజమైన బుద్ధిమంతుడివే కదా, నువ్వు ఎక్కడ కూడా తీసుకోలేదా? నీ ఆరోపణలు ఏవైతే చేసినావో మేము కట్టుబడి ఎందుకు చేసినామంటే నువ్వు 1కి 10 సార్లు ఎందుకు ఇస్తున్నావు? ఊర్లో డబ్బు చట్టిప్పి కూర్చోబెట్టు, పెద్ద మనుషుల విలువ. అయ్యా దేవాలయానికి సంబంధించిన భూమి కబ్జా పెడుతుంటే పలానా అని చెప్పి పిలువు, మాట్లాడదాం. కానీ నువ్వు ఒక్కడిని పోతావు, పోయి కంప్లైంట్ ఇస్తావు. మరి 10 మంది ఊరోళ్ళని తీసుకొని పో. నీ వెనక ఎవరైనా వస్తే 10 మంది ఊరోళ్ళ భాగస్వామ్యం ఉండాలి కదా వాళ్ళు కూడా. నువ్వు వచ్చి పెడబొబ్బలు శాపనార్థాలు పెట్టుకోవడం మీద ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. అసలు మీ మర్మం ఏముంది? 1కి 2 సార్లు నేను కూడా ఇస్తానండి కంప్లైంట్, 2 సార్లు ఇస్తా. కానీ 10 సార్లు ఎందుకు తిరుగుతున్నావు? ఏ ఉద్దేశంతో తిరుగుతున్నావు? సరే, మీరు మామిడిపల్లి బిడ్డ అని నువ్వు అన్నావు కదా, మీరు మామిడిపల్లిలో పుట్టిన నాకు అక్కుంటా అన్నావు కదా. మామిడిపల్లిలో పుట్టిన ఈ 15 సంవత్సరాలలో మామిడిపల్లిలో నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? మాకు ఒక బోనాల పండుగ ఉంటుంది, మాకు ఒక హోలీ పండుగ ఉంటుంది, మాకు ఒక దసరా పండుగ ఉంటుంది. గ్రామీణ వాతావరణం, సాకలు మంగళి డక్కలు కుమ్మరి గుమ్మరులకు అందరికీ వాళ్ళు గ్రామ పాలకులు అండి. వాళ్ళంతా గ్రామ పాలకులు. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి ఖర్చులు ఉంటాయి, అన్నీ చూసుకోవాలి. ఒక పెద్ద మనిషిలోకి ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఎప్పుడన్నా ఒక పెద్ద మనిషిలాగా ఈ గ్రామ అభివృద్ధి గురించి నువ్వు పట్టించుకున్న పాపాన పోయినవా? ఈరోజు ఏదో మేము చెప్పినందుకు నువ్వు ఎందుకంత మంట అని ఆగ్రహంతో అసహనం ఎందుకు ప్రదర్శిస్తున్నావు? మేము చేసింది ఏంది? మేము ఒక బీసీ బిడలము. మేము ఏం చేసినాము? ఒక ఊరిని ఆయన ఎవరు కాల్మొక్కో బతివిలాడో ఏదో ఒకటి చేసి మేము ఊరిని డెవలప్ చేసినాము. మేము చేసిన డెవలప్మెంట్ చూపిస్తాం. మీరు రండి, మీరేం చేసిరో గ్రామానికి రమ్మని చెప్పండి. ఆయన ఏం చేసిండు? నేను ఏమంటున్నా, ఈ ఒట్లు తినడము, ఒట్టు తీసి గట్టి మీద పెట్టడం రాజశేఖర రెడ్డి గారికి అలవాటే. ఒట్లు తినమని మేము చెప్పలేదండి. యాజ్ ఏ లీడర్గా సరే, ఆయన మాకంటే అనుభవమే ఉండొచ్చు, వయసులో పెద్దోడు, ఆయన రాజకీయంలో కూడా అనుభవంలో పెద్దోడు, హైట్లో కూడా పెద్దోడు, ఆర్థికంగా కూడా పెద్దోడండి. కాకపోతే మాకు జ్ఞానం ఉంది. జ్ఞానం తెలివి చెప్పడానికి పెద్ద చిన్న తేడా లేదు కదా. జ్ఞానం ఉంటే ఆ వయసుకు సంబంధం లేకుండా చిన్నోనికైనా తెలివి చెప్పడానికి పెద్ద చెప్పు. మేమేమంటున్నామంటే మీరు ఏం డెవలప్ చేసిర్రు? మీరు అన్నిసార్లు కంప్లైంట్ చేయడానికి ఉద్దేశం ఏమిటి? మీ మర్మం ఏమిటి? మళ్ళీ మా బంధువులే అంటావు. కృష్ణరెడ్డి ఎవరో కాదు మా మామ అంటాడు. మరి మీ మామని నీకు వైష్ణవి వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు తెలియదా? అది 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది, అప్పుడు కబ్జా అయిందని తెలియదా అండి? ఇప్పుడే నువ్వు పదే వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని కృష్ణరెడ్డి గారి పైన కక్ష పెట్టుకొని మీ వ్యక్తిగత కక్ష దిక్కని ఊరిని గ్రామాన్ని అభివృద్ధి కుట్టుబడేటట్టు చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటికైనా మీకు ఒకటి సవినయంగా మేము మనవి చేసుకుంటున్నాం ఏంటంటే, మీకు నిజంగా కూడా ఊరిపైన గ్రామ అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉంటే మీరు రండి, మీరు గ్రామానికి రండి, మామిడిపల్లి గ్రామానికి రండి. ఏడేడే కబ్జా మేము కూడా మీతో పాటు వస్తాం. రండి. మీరు ఒకసారి చుట్టమని అంటారు, ఒకసారి నాకు అంత చుట్టాలే అంటావు, మళ్ళీ నేను ఏం చేయలేదంటావు, నాకు ఆయనకు సంబంధం లేదంటావు. అసలు మీరు మాట్లాడే మాటలకు చేసే పనులకు ఏమైనా పొంతనుందా రాజశేఖర రెడ్డి గారు అని అడుగుతాను.
మళ్ళీ ఆయనతో ప్రాణాన్ని ఉందంటావు, ఆయన చుట్టాలంటావు. నీకు ఆయనకు సంబంధం లేకపోతే డీజీపీ దాకా ఎందుకు కంప్లైంట్ ఇచ్చినామండి? మాకు ఇది అంత అవసరం లేదండి. మేము చేసింది ఒకరితో పుచ్చుకున్నామంటే మేము ఊరి గురించే పుచ్చుకున్నాం. ఎస్, డామ్ షూర్గా మీ అందరి ముంగట చెప్తున్నాం, కిషన్రెడ్డి గారి గురించి మేము ఒకరితో పుచ్చుకున్నాం. అదేమన్నా ఉంటే ఆయనకు తప్పు చేస్తే చట్టం చూసుకుంటుందండి. ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు, మీరు కంప్లైంట్ ఇవ్వండి. చట్టపరంగా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు రిపోర్ట్ రాస్తారు. ఒక తహసీల్దార్, ఒక మెజిస్ట్రేట్ అండి, ఆమెను పట్టుకొని నువ్వు నిద్రపోతుందంటాడు. మహిళల పట్ల ఏం గౌరవం ఉన్నట్టండి? మీ మేడం మీకు ఇదే నేర్పిందా? ఊరు 141లో ఆయన ఇల్లు ఉందని చెప్పిండండి. ఆయన ఇల్లు 141లో ఉందంట. ఏదైనా కానీ గ్రామాలంట గవర్నమెంట్ ల్యాండ్లోనే ఏర్పడతాయంట. మరి గవర్నమెంట్ ల్యాండ్లోనే ఏర్పడినప్పుడు మరి ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉండొచ్చు అని నువ్వు ఒప్పుకున్నావు కదా. మళ్ళీ 141 ఎక్కడ ఉందని నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు? తీపిద్దాం 141లో నీ ఇల్లు ఉంది, నా ఇల్లు ఉంది, నీ ఇల్లు కూడా కొడతా, ముందు నా ఇల్లు కూడా కొడతా. నువ్వు ఏమి బెదిరించినా ఏం చేసినా నీ పిట్ట బెదిరింపులకు, నీ ఉడత ఊపులకు ఎవరు భయపడలేరండి. మేము కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా జీవితంలోకైనా వచ్చినాం. మాకు కూడా నీకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే మాకు 10 ఏళ్ళు ఉండొచ్చు, కానీ మాకు అవగాహన ఉంది ప్రజా సమస్యల పట్ల, ప్రజల పట్ల. మామిడిపల్లి అభివృద్ధి మీద మాకు చిత్తశుద్ధి ఉంది. నీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే నీకు ఎందుకంటే నువ్వు ఏడా అవినీతి చేయనవనివి కదా, నీ వంతు భాగస్వామ్యం ఏందో చెప్పి మామిడిపల్లి అభివృద్ధి చేద్దాం. మాతో పాటు రా, కలిసి మేము కూడా వస్తాం కంప్లీట్. నువ్వు ఒక్కరిని ఎందుకు తాతాలాడుతున్నావు? మేమిద్దరం కార్పొరేటర్లము, ఈ ఊరి గ్రామానికి రిప్రజెంటేటివ్స్వి. రేపు పొద్దున మాకు అడుగుతారు, ఒక 10 రూపాయలు పని ఉంది, ఒక అనాథ శవం అండి మొన్న ఉండే అనాథ శవం చేసినాం, ఒక 40,000 ఖర్చు పెట్టి సాగు చేసినాం. మాకు ఆ బాధ్యత ఉందండి. మొన్న బోనాలు అయినాయి, మేము వాళ్ళకి కట్టుబాట్లు ఇవ్వాలి. ఒక 20,000 30,000 ఖర్చు పెట్టినాం. ఇప్పుడు దసరా పండుగ వస్తుంది, వాళ్ళకి ఇవ్వాలి. అంటే మేము ఉన్న మాజీలమో తాజా మాజీలమో మా దగ్గరకు వస్తారు, మేము గ్రామాన్ని కాపాడుతున్నాం. అదేవిధంగా మాకు సాధ్యమైనంత వరకు. ఇంకోటి, ఈయన బీజేపీ పార్టీకి కానీ అసలు ఏ పార్టీలకు సంబంధం లేదండి. ఇది మా వ్యక్తిగత ఆరోపణలు. మేము గ్రామం గురించి పోరాడుతున్నాం తప్పితే బీజేపీలో ఎంతోమంది మంచి కట్టర్ హిందువులు, చాలామంది మా మిత్రులు, మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఎంతో మంచోళ్ళు. అసలు పుట్టినప్పటి నుంచి బీజేపీ జెండా పట్టుకుని ఉన్న వాళ్ళు కూడా ఉన్నకాడికి తక్కువ వాళ్ళు మాత్రం నిజాయితీగా, నీతిగా, ధర్మం ప్రకారం పనిచేస్తారండి. మేము ఎవరి మీద ఆరోపణలు చేయలేము. అదే బీజేపీ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మరి వాళ్ళు ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదు. ఎంతోమంది మిత్రులు, మా మిత్రులు ఇప్పటికి కూడా బీజేపీలు ఉన్నారు మా ఊర్లో. వాళ్ళని పిలుచుకొని ప్రెస్ మీట్ పెట్టొచ్చుగా. నేను ఏమంటున్నా, ఆ బీజేపీ పార్టీలో ఊర్లో లీడ్ చేసేటోళ్ళు, ఊర్లో చూసుకునేటోళ్ళు, వాళ్ళకి లేనిది ఈయనకి ఎందుకు, మాకెందుకని అడగవచ్చు. మేము ఈ రిప్రజెంటేటివ్స్, మేము ఊర్లకి మాకు చెడు మంచి మేము అన్నీ మాట్లాడే హక్కు మాకుంది. నీకేం హక్కు ఉందండి? మీరేం చేసినావు? ఊరికి ఏం చేసినావు? ఊర్లో పుట్టినావు కదా, ఊరు పుట్టిన బిడ్డగా నువ్వేం చేసినావు? మాకిప్పుడు ఒక పని ఉందండి. మన కోటమైసమ్మ టెంపుల్ కట్టినాం, పోయి పెద్ద మనిషి దగ్గర తెచ్చుకున్నాం. చెప్తున్నాం కదా, గ్రామస్తులు అందరం కూడా చెప్తున్నాం, తెచ్చి ఆ గుడికి కట్టించినాం. మా వంతు మా జేబులకి అయినా పెట్టినాం. మేము పావలా పెడితే ఆయన దగ్గర రూపాయలు చేసినాం. మేము అభివృద్ధి గురించి ఒకరితో పుచ్చుకుంటున్నామని మేము ఎందుకు మీ ప్రతికాముఖంగా ఎందుకు చెప్తున్నామంటే, చట్టం దృష్టిలో ఎవరు కూడా తప్పించుకోరండి. చట్టం ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే కిషన్ రెడ్డి గారు చట్టం యాక్షన్ తీసుకుంటుంది. నువ్వు ఒకసారి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చినావు, అదే పనిగా పెట్టుకుంటే మామిడిపల్లి ఉనికి ప్రమాదంలో పడుతుంది. మామిడిపల్లి అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామము, చాలామంది కాస్మోపాలిటన్ సిటీ, ఎంతోమంది గుజరాత్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు, జనాలు నివసిస్తున్నారు, ఎంతోమంది ఇక్కడ రెంట్లకు ఉంటున్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి చౌకబారు విమర్శలు చేయొద్దు. ఇక మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, మీకు గ్రామం పట్ల మీకు ఏమన్నా ప్రేమ ఉంటే, డెవలప్ చేయాలని ఉంటే రండి, మేము అందరం కూడా మీతో పాటు వస్తాం. ఏడేడ కబ్జాలు ఉన్నాయి అవన్నీ ఉండండి, మేము మీ నాయకత్వం వహించండి, మేము కూడా ఉంటాం, ముందు ఉంటాం, చేద్దాం. అభివృద్ధి విషయంలో అడిగితే మాత్రం మీకు అధికారం గుర్తుకొస్తుంది. మరి ఈ కబ్జాల విషయం మీరెవరైనా కంప్లైంట్ మీరుపేటలో నీకు ఏమక్కుంది? సరే, నువ్వు మీరుపేట కార్పొరేటర్ ఇచ్చినావు కదా, ఈ జలపల్లి చెరువు మీద వేయండి. ఇప్పుడు 99 కబ్జా అయింది, ఇవ్వండి. నువ్వు గ్రామాలన్నీ గవర్నమెంట్ భూములనే ఏర్పడతాయి అన్నావు. మరి నీకు అంత అవగాహన లేదా? 140 ఎకర్ సర్వే నెంబర్ ఎందుకు ఇస్తారండి మీరు? నాకుంది, నాకు 500 గజాలు ఉండొచ్చు, 5 మంది అన్నదమ్ములం, తలా 100 గజాలు ఉంటుంది. ఆయనకు ఉంది 4 అన్నదమ్ములు, తలా 100 గజాలు ఉండొచ్చు. తప్పేముందండి దాంట్లో? నువ్వు ఎవరికి కొమ్ముగాయనికి, ఎవరిని వ్యక్తిగతంగా నువ్వు కక్షలు పెట్టుకొని, నీ యొక్క స్వార్థం గురించి, నీ రాజకీయంగా నువ్వు పబ్బం గడుపుకోనికే, నీ ఉనికిని చాటుకోనికనే నువ్వు ఈ చౌకబారు విమర్శలు చేస్తున్నావు. మాకు ప్రెస్టేజ్ కంపెనీ, ఈ వైష్ణవి కంపెనీ, సో ఎక్సెట్రా మాకు ఎవరితో సంబంధం లేదు.